శ్రీరామచంద్రమూర్తికి రాఘవుడు, రఘుకుల తిలకుడు, రఘురాముడు అనే పేర్లున్నాయి కదా. ఎందుకంటే ఆయన రఘువంశంలో జన్మించారు కాబట్టి. రఘువంశం అనే పేరు రఘుమహారాజు వల్ల ప్రసిద్ధి చెందింది. అసలు ఈ రఘుమహారాజు ఎలా జన్మించారో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సి వస్తుంది మనం. రఘుమహారాజు గారి తల్లిదండ్రులైన దిలీపుడు, సుదక్షిణ దంపతులు సంతానం లేక వారి రాజగురువైన వశిష్ఠ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి తన తర్వాత రాజ్యమేలే ధార్మికమైన పుత్రుడు కావాలని ప్రార్థించాడు. ఇంత మంచి ధార్మికమైన రాజుకి సంతానం ఎందుకు కలగలేదు అని ఆయన తన దివ్య దృష్టితో పరిశీలనగా చేసి చూడగా, దిలీప మహారాజు ఏదో ఒక సందర్భంలో స్వర్గలోకంకు వెళ్ళి తిరిగి వస్తుండగా అక్కడ కల్పవృక్షం కింద ఉన్నటువంటి కామధేను సురభిమాతకి గౌరవపూర్వకంగా నమస్కారం చేయలేదు. ఇక్కడ చూడండి, అంతా కడిగి ముగ్గులు వేసిన తర్వాత ఈ సురభిమాత పేడ వేశారు. ఇక రాజసంగా తోక ఊపుతున్నారు.